డాక్టర్ గారు, ఒకసారి నాతో బయటికి రండి. ఎక్కడికి మేడం? రండి, చెప్తాను. అటు చూడండి. ఈ అమ్మాయి ఆ రోజు సరోగస్ జరిగిన అమ్మాయి కదా? అవును డాక్టర్, మీరు ఆ రోజు సరోగసీ ఫెయిల్ అయిందన్నారు కదా. మేడం, కొన్నిసార్లు రిజల్ట్ లేటుగా రావచ్చు మేడం. సరే, మీరు లోపలికి రండి. తనకు స్పృహ వచ్చింది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే మేడం. అదృష్టవంతురాలువమ్మా, అంత సివియర్ కండిషన్కి వెళ్ళినా నీ బిడ్డకు ఎలాంటి ప్రమాదం కలగలేదు. థ్యాంక్ యూ డాక్టర్. మాకు కదమ్మా, ఆ దేవుడికి దండం పెట్టు. ఎందుకంటే నువ్వు స్పృహలోకి రానప్పుడు మేమందరం చాలా భయపడ్డాం. కానీ ఏ దేవుడు నిన్ను కరుణించాడో తెలియదు. నువ్వు నీ బిడ్డ ప్రమాదం నుంచి బయటపడ్డారమ్మా. నా బిడ్డని కాపాడావా తల్లి? ఆ రోజు నేను చేసిన దోష నివారణ పూజకి ఫలితం ఇప్పుడు చూపెట్టావా తల్లి? టాబ్లెట్స్ అన్నీ జాగ్రత్తగా వాడాలమ్మా. అలాగే డాక్టర్. నర్స్, జాగ్రత్తగా చూసుకో. ఓకే మేడం. మేడం, టెస్ట్లకు రమ్మంటున్నారు, బుర్కా తీసేసి రండి. అలాగే. సిస్టర్, నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఇవాళ మొత్తం నేను అబ్జర్వేషన్లో ఉంచాలమ్మా. ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలనేది డాక్టర్ గారు వచ్చి చెప్తారు. అమ్మ, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సార్, ఈ బ్యాగ్ చూస్తూ ఉండండి, నేను టెస్టులు చేయించుకుంటాను. అలాగే మేడం, అలాగే. విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అంతర్గత విభేదాలు. ఈ రోజు జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో తారాస్థాయికి వెళ్లిన గొడవలు. ఇన్ని రోజులు అనేక రంగాలలో పెట్టుబడి పెట్టి విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సామ్రాజ్యాన్ని వేల కోట్ల టర్నోవర్ కి తీసుకెళ్లిన విహారీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడానికి కారణాలు తెలియట్లేదు. కానీ ఈ రోజు జరిగిన గొడవతో విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ల పరువు మసకబారుతుందనే చెప్పవచ్చు.
విహారి గారింట్లో పనిచేసుకునే అమ్మాయి ఆఫీస్లో సీఈఓ పొజిషన్ దక్కించుకుందంటే ఆమె ఎలాంటిదో అర్థం కావట్లేదా? బయట ఈ విహారి గారికి ఆ లక్ష్మి గారికి ఏదో ఎఫ్ఐఆర్ ఉందని తెగ మాట్లాడుకుంటున్నారు. ఆ ఎఫ్ఐఆర్ వల్లే లక్ష్మి సీఈఓ అయిందని చెప్పి తెగ చెవులు కొరికేసుకుంటున్నారు. రాయ్ అన్నా కొంచెం త్వరగా పోనివ్వండి. విహారీ, ఏంట్రా నువ్వు చేస్తుంది? అంత ఆవేశం ఎందుకురా? ఇంతకు ముందు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉన్నావు? రేయ్ విహారీ, ఆపరా! రేయ్ మావయ్య ఉండు. కనకం గురించి అర్హత లేని వాళ్ళు కూడా ఎలా మాట్లాడతారు మావయ్య? అసలు ఈ మీటింగ్ ఏంటి? దీనిలోకి కనకం టాపిక్ ఎలా వచ్చింది? లక్ష్మిని అలా అన్న వాళ్ళ మీద నాకు కోపం వచ్చిందిరా, కానీ అలా వైల్డ్గా రియాక్ట్ అవ్వకూడదు కదా. మావయ్య నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. ఒక గాయమై ఆ గాయం మనల్ని ప్రతి క్షణం ఇబ్బంది పెడుతుంటే, ఆ గాయం మీద కారం చల్లుతుంటే నువ్వు భరిస్తూ కామ్గా ఉంటావేమో మావయ్య. నేను ఊరుకోను. ఇలానే నేను బ్లాస్ట్ అవుతాను. నాకేం అర్థం కావట్లేదురా. నేను చూస్తుంది నిన్నేనా? ఇలా తయారయ్యావేంట్రా? మావయ్య నాలో నేను లేను, అందుకే ఆఫీస్కి రావట్లేదు. ప్లీజ్ నన్ను కాసేపు వదిలేయండి, వెళ్ళండి.